ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి ప్రమాద ఘటన విషయం తెలుసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు క్యూ కట్టారు. ప్రకాష్ రెడ్డిని అనుచర గణం పరామర్శించింది. ప్రమాద వివరాలను అభిమానులు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పెను ప్రమాదం తప్పినటువంటి నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి కార్యకర్తలు నేతలైతే ఆందోళన వ్యక్తం చేశారు. తోపుదుర్తికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఈ నేపథ్యంలో పెను ప్రమాదం నుంచి మా నేత తప్పించుకున్నారు, ఆయన సురక్షితంగా ఉన్నారనేటువంటి వార్తతోటి కూడా ఆయన ఇంటికి అభిమానులు క్యూ కట్టి ఆయనకి ఏమైనా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటన తెలిసిన అనంతరం కీలక నేతలు కూడా ఆయన ఇంటికి క్యూ కట్టి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి నేతలు అలాగే కీలక నాయకులు అనుచరగణం కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ దీనికి సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? మురళి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రోడ్డు ప్రమాదం నుంచి త్రుట్లో తప్పించుకున్నారు. ప్రధానంగా పొద్దుటూరుకి వెళ్లి వస్తున్నటువంటి అనంతపురానికి వస్తున్నటువంటి సందర్భంగా సింగనమల నియోజకవర్గం బండమీదపల్లి వద్ద ఒక్కసారిగా ఒక టిప్పర్ అటువైపు వచ్చి ఆ వాహనాన్ని ఢీకొట్టిపోయేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అక్కడ నుంచి అటుగా వెళ్తున్న అనంతపురం వైపు వస్తున్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన కారుకి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి ఓ టిప్పర్ అటువైపు అతివేగంగా వచ్చింది. అయితే డ్రైవర్ యొక్క అప్రమత్తతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాము, లేకపోతే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలి ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు అనేటువంటి విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రకాష్ రెడ్డి వెంట వచ్చినటువంటి వాళ్ళు కూడా అయితే ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదం నుంచి త్రుట్లో తప్పించుకున్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో త్రుట్లో తప్పించుకున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్ర నాయకులు మహాలక్ష్మి శ్రీనివాసు, అదే విధంగానే రంగంపేట గోపాల్ రెడ్డి, మాజీ రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్లు, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాప్తాడు నియోజకవర్గం నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన తన తల్లిదండ్రులతో కూర్చొని ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదం అసలు ఈ ప్రమాదం వెనుక కారణాలు ఏమన్నా ఉన్నాయి అనేటువంటి విధంగా కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రోడ్డు ప్రమాద ఘటన అక్కడ నుంచి త్రుట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెంటనే ఈ ఘటన యొక్క విషయాన్ని వెంటనే జిల్లా ఎస్పీ అదేవిధంగానే ఉన్నత పోలీసు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఘటన నుంచి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బయటపడ్డారన్నటువంటి విషయం తెలుస్తున్నటువంటి అభిమానులు, నాయకులు కూడా పెద్ద ఎత్తున అమ్మాయి మా నాయకుడికి ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది, రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు, ప్రాణాలతో మిగిలి ఉన్నారు, ఇక చాలు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి అటుగా వస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నటువంటి ఆ కారుకు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి టిప్పర్ ఏదైతే ఉందో అటుగా వాహనాన్ని చూడడము ఆగి వచ్చి ఒక్కసారిగా ఆ వాహనాన్ని వేగంగా ఢీకొట్టేటువంటి విధంగా కూడా ఉంది అనేటువంటి విధంగా కూడా అభిమానులు వాళ్ళందరూ కూడా ఉన్నతాధికారులు విచారణ కూడా ఆదేశించారనేటువంటి మాట చెప్తున్నారు. ఎస్పీ కూడా హుటాహుటిన దీనికి సంబంధించి విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి ఆ స్థాయిలో అక్కడ ప్రమాదం జరగడానికి గల కారణాలకు సంబంధించి కూడా రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు దీనికి సంబంధించి? ఎస్ మురళి, రోడ్డు ప్రమాద ఘటనలో నుంచి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బయటపడ్డారు. అదేవిధంగా ఘటనా స్థలి వద్ద నుంచి ఒక్కసారిగా డ్రైవర్ యొక్క అప్రమత్తతో ఈ ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడ్డారనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతి వేగంగా వచ్చినటువంటి ఆ టిప్పర్ డ్రైవర్ చేసినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ కూడా నెవరిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఆ తర్వాత ఆ కారు నుంచి బయటకు వచ్చినటువంటి అభిమానులు ఆ టిప్పర్ డ్రైవర్ ను కూడా వాళ్ళు వారించారు. అతను డ్రైవింగ్ చేసినటువంటి విధానం పైన కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అతని పైన కోపోద్రిక్తులైనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడి నుంచినే ఘటనా స్థలి వద్ద నుంచినే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఫోన్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ తన అధికారులకు ఆదేశించారు ఘటనా స్థలంలో ఉన్నటువంటి
ఆ పరిస్థితులు అన్నింటినీ కూడా కూలంకుషంగా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి, అసలు విచారణ చేపట్టండి అనేటువంటి విధంగా కూడా జిల్లా ఎస్పీ జగదీష్ కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తం పైన ఏదైతే ఈ రోడ్డు ప్రమాద ఘటన నుంచి త్రుట్లో వాళ్ళు మాజీ ఎమ్మెల్యే అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అయితే పోలీసులు ఆరా తీస్తున్నటువంటి ఆ పరిస్థితి, అసలు అటువైపుగా ఎందుకు ఆ టిప్పర్ వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం పైన ఆ టిప్పర్ డ్రైవర్ ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. మొత్తం మీద తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి ప్రమాద ఘటన విషయం తెలుసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు క్యూ కట్టి తమ అభిమాన నేతకి అంటే ఆయన్ని పరామర్శించడంతో పాటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడం కావచ్చు, ఇక జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచనలు కూడా నేతలు కార్యకర్తలు ఆయనకు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆయన క్షేమంగా ఉండడంతో నాయకులు అక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఒకంత ముందు ఆయన్ని చూసేంత వరకు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, ఆయన చూసిన తర్వాత ఎస్ తమ అధినేతకి తమ నాయకుడికి ఏమీ జరగలేదని కూడా ఒకంత సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రమాదానికి గల కారణాలేంటి, ఆ స్థాయిలో ప్రమాదం జరగడానికి సంబంధించి రీజన్స్ ఏంటనేది కూడా ఉన్నతాధికారులు విచారణకైతే ఆదేశించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.